కరోనా టైము, ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి. వెయిట్ చేశాము. తర్వాత సుమారు 2.5 సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం, మంగళగిరి అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేములే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించటం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించటం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. అంటే చివరికి 1200 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం, మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరూ కూడా పైసా కూడా లంచం తీసుకోరు అని చెప్పి తెలిసినటువంటి కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 40-50 సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది.